సో మనం అనుకున్న బిజీ లైఫ్ లో ఒక్కొక్కసారి అయితే ఇలా ట్రిప్లు అయితే ప్లాన్ అయితే చేసుకోవాలి. మా దోస్త్ గారి గురించి వెయిట్ చేస్తుంది చూడండి, ఎంత లేట్ గా అయితే వచ్చారో. మనం దగ్గరలో ఉన్న అయితే దాబాలో అయితే బిర్యానీ కట్టించుకుని అయితే ట్రావెలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. మనకు వీలైనప్పుడల్లా ఇలాంటి ప్లేసులు తిరుగుతుంటే మనసు ప్రశాంతంగా ఉంటది మామ. మేమైతే ఫస్ట్ అయితే లొకేషన్ దగ్గరకు అయితే వచ్చాము. ఈ లొకేషన్ ఎవరైనా చూస్తుంటే కామెంట్ అయితే చేయండి. లొకేషన్ దగ్గర రావడమే మా ఫ్రెండ్ గా ఆకలేస్తుంది తినేద్దామని చెప్పేసి అయితే కొండ దగ్గరకు అయితే వచ్చారు. ఇక్కడ నుంచి అయితే వ్యూ చూడండి మామ ఎంత బాగుందో. కొండల మధ్యలో వెళ్ళి వాటర్ పరిగెడుతుంటే అక్కడ చాలా మంది ఇద్దులాడుకుంటూ ఉన్నారు. ఫైనల్ గా అయితే ఇక్కడ కూర్చొని భోజనం అయితే రెడీ అయితే అయిపోతున్నాము. ప్రతి బ్యాచ్ లో అయితే ముందుగా అందరూ అయితే కూర్చొని తిందామని ప్లాన్ అయితే చేస్తారు. కానీ ఒకరు ఇద్దరు మాత్రం వడ్డించే ప్లాన్ అయితే చేస్తారు. అందులో ఇతనే మా లీడర్. ఇంకా భోజనాలు వడ్డించడం ఏం కావలేదు. మా ఫ్రెండ్ గారు అప్పుడు లెగ్ పీస్ పట్టుకొని నోట్లు పెట్టుకొని నవ్వులేస్తాను మామ. ఎప్పుడు కూడా నేను బిర్యానీ తీసుకుంటే లెగ్ పీస్ అయితే పడదు. ఈసారి నాకు కూడా లెగ్ పీస్ అయితే దొరికింది. కడుపు నిండా తినాక మేమైతే కరెక్ట్ లొకేషన్ అయితే ఇక్కడ అయితే వాటర్ ఫాల్స్ అయితే ఉందా మామ. అక్కడికైతే మేము వచ్చాము. చూసుకోవచ్చు వ్యూ. నేనైతే ఇది ఫస్ట్ టైం మా అమ్మ వస్తున్నాను ఇక్కడికి. దీని పేరు వచ్చి గండహాద్రి. వీళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చుంటే ఎస్ అని కామెంట్ అయితే చేయండి. ఇంతవరకు రాకపోయింటే ఒక్కసారి వచ్చి చూడండి మామ. వ్యూ అదిరిపోద్ది. చాలా సరదాగా అనిపిస్తుంది. మనం ఇక్కడికి రావడమే నీరు పడుతుంది కదా, దాని కిందకి అయితే కరెక్ట్ గా వెళ్ళి అయితే స్నానాలు అయితే చేస్తుంటే ఆ ఫీలే వేరు మామ. చాలా సరదాగా అనిపిస్తుంది. నేను ఫస్ట్ టైం అయితే వచ్చాను. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మాత్రం వేరే లెవెల్ అనిపించింది మామ. మీరు ఒక్కసారైనా వచ్చి చూడండి, చిల్ అయిపోతారు. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి.